ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కొట్టి, షేర్ కొట్టండి. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకు మా వ్యూయర్స్కి అందరికీ, ఉమెన్స్ అందరికీ ఈరోజు కేక్ చేసి చూపిస్తాను. ఇది అందరికి మీకోసమని, కేక్ మీకోసమే, మా వ్యూయర్స్ కోసమే. సో మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీ కదండి. సో ప్రతి ఉమెన్ ప్రతి ఉమెన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారండి ఈ రోజుల్లో. దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక ఉమెన్ కూడా. సో నా నా జర్నీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ జర్నీ కూడా చాలా బాగుంది. సో నేను ఈ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల విత్ మై సపోర్ట్ మై హస్బెండ్ అండి. ఆయన సపోర్ట్ లేక నేను ముందుకెళ్ళలేను కదా. సో ప్రతి ఉమెన్ కోసం ప్రతి హస్బెండ్ సపోర్ట్ అలాగే చేయాలి. వాళ్ళతో ప్రతి మెన్ అంటే ప్రతి అబ్బాయి అలాగే వాళ్ళు సిస్టర్ కానీ, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ అక్క కానీ, వాళ్ళ అమ్మగారికి కానీ, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేస్తారో బయట వాళ్ళు అలా రెస్పెక్ట్ చేయాలని ముందు మన ఇంట్లో గౌరవించాలండి. ఫ్యామిలీ ఆడవాళ్ళని, తర్వాత బయట వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు పెద్దవి కూడా అలాగే అందరికీ రెస్పెక్ట్ ఇస్తారండి. సో ఫస్ట్ నుంచి మనం ఏదైనా నేర్పించాలంటే చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అప్పటికప్పుడు నేర్పిస్తే ఏది సాధ్యం కాదు. సో మనం ఎప్పుడైనా సరే ఉమెన్స్ ఈ రోజుల్లో అయితే ఉమెన్స్ కూడా ప్రతి విషయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ టాలెంట్స్ అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళంటూ గోల్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారండి. సో అలాగే రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వాళ్ళు రీచ్ అవ్వాలని, గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వాలని కోరుకోండి మనస్ఫూర్తిగా. సో మనం కేక్ స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. సో వన్స్ అగైన్ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. సో మన ప్రొసీజర్లో ముందుకు వెళ్ళిపోదాం కదా గైస్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఓకే, మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నాతో కూడా మీరు ఈ కేక్ ఎలా చేయాలో మీరు కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు నేను ఆటా కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మనకి హెల్తీ కేక్. సో దీంట్లో నో ప్రిజర్వేటివ్స్ అండి, అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసే కేక్ మాట. సో మా వ్యూయర్స్ కోసం చేస్తున్నాను కేక్, అలాగే మా మదర్ కోసం కూడా. ఎందుకంటే నేను ఇంత పెద్ద అయిన కారణం మా మమ్మీ కదా. సో తన కోసం కూడా ఈ కేక్ చేస్తున్నాను. సో చూస్తున్నట్టు నేను ఆటా తీసుకుంటున్నాను. ఆటా ఓన్లీ నేను 2 కప్స్ తీసుకుంటాను. ఇప్పుడు చూద్దాం, మనం ప్రొసీజర్కి స్టార్ట్ చేద్దాము. సో 2 కప్స్ కేక్ తీసుకుందాం. కేక్ రెడీ చేసుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 కప్స్ ఆటా తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఈక్వల్గా 2 కప్స్ తీసుకుందాము. తీసుకుంటున్నాము. సో మనం ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం ఒక సైడ్ ఉంచుకుందాం అండి. మనం ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ సెకండ్ స్టెప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏంటో చూపిస్తాను మీకు. సో నేను షుగర్ తీసుకుంటున్నాను. ఓన్లీ 1 కప్ తీసుకుంటాను ఇప్పుడు. నెక్స్ట్ మనకు కావాల్సింది పాలు, పెరుగు, నట్స్, బేకింగ్ సోడా, అండ్ ఇది నేను ఒక కప్లో వేసుకున్నానండి పౌడర్. ఇది వేరే మీరు ఏమనుకోదు, ఇది బేకింగ్ సోడా నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇది బేకింగ్ పౌడర్ ఒకటండి. నెక్స్ట్ మనం ఇలాచీ ఎలా పెట్టాను, ఇలాచీ అండి. ఇలాచీ కూడా చూపిస్తాను. ఇలాచీ మనకి 5. సో ఇలాచీ అండి, ఇలాచీ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో. సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం మిక్సీలో. చూస్తున్నారు కదా, నేను షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్ చాలండి. కావాలంటే మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1.5 ఎనఫ్ 2 కప్స్కి. కొంచెం పెద్దది కప్ అయితే మీరు కొంచెం ఎక్కువ 2 కప్స్ షుగర్ తీసుకోవచ్చు. నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మిక్సీలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సరే సేమ్ కప్తో యూజ్ చేయాలండి, వేరే కప్స్తో యూజ్ చేయొద్దు. దానివల్ల ఏంటంటే క్వాంటిటీ మారిపోద్ది. సో సేమ్ కప్ యూజ్ చేయాలి దేనికైనా సరే. సో నేను ఈ కప్తో మళ్ళీ పెరుగు తీసుకున్నాను. ఓన్లీ 1 కప్. చూస్తున్నారు కదా, 1 కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఓకే,
మిల్క్ యాడ్ చేస్తున్నానండి సేమ్ కప్ తోటి. మీరు ఎప్పుడైనా సరే బాయిల్డ్ మిల్క్ అని తీసుకోవచ్చు, రా మిల్క్ తీసుకోవచ్చు. సో, మీరు మ్యాక్సిమం బాయిల్డ్ మిల్క్ తీసుకోండి. బాయిల్డ్ మిల్క్ అయితే కొంచెం బెటర్. సో, మీరు ఎక్కువ మిక్స్ చేయొద్దు. సో, సేమ్ క్వాంటిటీతో సేమ్ ఒక కప్పే తీసుకోవాలి. ఇందాక మనం ఒక కప్ షుగర్ తీసుకున్నాము. సో, అప్పుడు ఒక కప్పే మనం మిల్క్ తీసుకోవాలి. ఓకే. చూస్తున్నారు కదా, కప్ మిల్క్ కొంచెం యాడ్ చేద్దాము. సరిపోదు, ఈక్వల్గా లేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే, మన సైడ్ పెట్టుకున్నది. సో గైస్, మన ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్, సేమ్ కప్ అండి. ఇంకో చూస్తున్నారు కదా, సేమ్ కప్ ఆయిల్ ఇది. 1 కప్ ఎనఫ్ అండి, యాడ్ చేస్తున్నాను. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే కేక్స్ తయారు చేసినప్పుడు ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే మన గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఇంకా పామ్ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయకూడదు. బెటర్ యూజ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. అదేంటంటే మనకి స్మెల్ రాదు కేక్. గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసాను గ్యారెట్ స్మెల్ వచ్చేస్తుంది కేక్. సో అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ కంపల్సరీ యూజ్ చేయండి. సో ఇప్పుడు మనం మిక్సీ ఆడుకుందాం, చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియోలో. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే బాగా. అంటే మిక్సీ మనం షుగర్ యాడ్ చేసాం కదా, అది బాగా కరగాలన్నమాట. మీకు ఎంతసేపు కావాలో అంతసేపు చూసుకొని కన్సిస్టెన్సీ థిక్నెస్ చూసుకోండి. చూడండి, మిక్సీలో చూస్తున్నారు కదా, ఇలా రావాలి. సో మనం దీన్ని ఇప్పుడు మనం ఇందాక ఆటా తీసుకున్నాం కదా, ఈ ఆటా మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటే నెక్స్ట్ ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. సో విస్కర్ ఉంది కదండి, విస్కర్ తోటి మనం మిక్స్ చేసుకోవాలి. దీంతో బాగా మిక్స్ అవుతుంది మనకి. చూసారు కదా, విస్కర్ ఇది మాట. మనం దీంతో మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయి కేక్స్. ఎందుకంటే ఎక్కడైనా లంప్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. బాగా మిక్స్ అవుతుంది మాట దీంతో. మనం ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంది కదండి, మిక్స్ చేసుకుందాం. ఇలా రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తాను దగ్గరలో. ఇది ఉంది కదండి, లంప్స్ లేకుండా క్లియర్గా నీట్గా కలుపుకోవాలి. ఓకే గైస్, నీట్గా మిక్స్ చేసుకోండి దీంతో, విస్కర్ తోటి. సో కొంచెం థిక్గా ఉందండి, ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. మీకు ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే స్లోగా మిక్స్ కదండి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి, రిబ్బన్లా రావాలన్నమాట. సో ఇలా కొంచెం కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, కేక్ బౌల్ తీసుకున్నాం కదండి. ఈ కేక్ బౌల్స్ ఉంటాయి మనకి బయట దొరుకుతాయి షాపుల్లో. మీరు బేకరీ షాపులతో తీసుకుంటే అవన్నీ దొరుకుతాయి, మనకు సామాన్ అన్నీ దొరుకుతాయి కావాలి. సేమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, ఈ బౌల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా. ఎందుకంటే గ్యాప్స్ ఉంటే మనకి సరిగ్గా కేక్ అంటుకుపోయి మనకి కేక్ బాగా రాదు. బ్రష్ ఉంటే బ్రష్తో యాడ్ చేయండి, నేను ఫింగర్తో అప్లై చేస్తున్నాను. ఎక్కువ వద్దు, 2-3 డ్రాప్స్, అంటే ఒక స్పూన్ 2 స్పూన్ సరిపోద్ది. మీ గ్లాసులో కూడా వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకొని గ్లాసులో వేసుకొని ఇది బ్యాటర్ వేసుకుంటే మీకు బౌల్స్లో వస్తాయి కేక్స్. ఓకే, మనం ఇలా రాసిన తర్వాత ఇది ఉంది కదండి. ఇప్పుడు మనం చేస్తామని ఆటా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేద్దాం. ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. నో ప్రాబ్లం, కింద కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, అలా స్ప్రెడ్ అవ్వమాట మొత్తం. ఓకే, ఎక్స్ట్రా ఆ పౌడర్ ఉంటుంది, ఇలా కొడితే మొత్తం వస్తుందండి. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసుకో. సో నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి. బేకింగ్ సోడా తీసుకున్నాను, కొంచెం తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఓకే, దీన్ని కొంచెం క్రిస్టల్స్గా ఉంది కాబట్టి కొంచెం ప్రెస్ చేద్దాం, మిక్స్ అవుతుంది.
హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది కూడా హాఫ్ స్పూన్ తీసుకున్నాను. సో ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇలాచీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కావాలంటే మీరు పౌడర్ చేసుకుని పంచదార పౌడర్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఫ్లేవర్ దిగుతుందని నేను ఇలా చేస్తున్నాను, ఫ్లేవర్ దిగుతుందని నేను చేస్తున్నానండి. అలా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఫ్లేవర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇది కొంచెం పండు తగ్గితే బాగుంటుంది కదా. సో నేను హ్యాస్టీస్గా వేసేస్తున్నాను, నో ప్రాబ్లం. మనం అలా యాడ్ చేసుకోండి, ఇలాచీ యాడ్ చేసుకున్నారుగా. సో నేను ఇలాచీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, ఇలాచీ యాడ్ చేశాను. ఇది పండుగ తగ్గుతుందని కొంచెం ఇలా చేశానండి ఇలాచీ. సో ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ దీంట్లో నేను ఇవి గోధుమ పిండి కొంచెం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేయడం వల్ల మనం కేక్లో యాడ్ చేసిన పైకి వస్తాయండి, బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా ఇప్పుడు పౌడర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో ఇది నేను ఇలాగా జస్ట్ ఇలా అంటే మనకి స్పేర్గా వస్తుంది, పౌడర్ అంత కిందకి వెళ్తుంది. ఇలా యాడ్ చేసుకోండి, పిండి రాకుండా చూసుకోండి. ఆ తర్వాత పైకి వస్తాయని చూపిస్తాను. చాలా బాగుంటుంది కేక్, ఫ్లేవర్ కూడా దిగుతుంది. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. చూస్తున్నాం కదా కేక్, ఇలా యాడ్ చేసుకుంటాం. మనం వేసుకున్నాం కదండి, నట్స్ అని వేసుకున్నాం కదా. ఇది నట్స్ వేసుకున్న తర్వాత మనం కేక్ ఇలాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కేక్ బౌల్లో యాడ్ చేసుకున్నాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు కేక్ బౌల్ యాడ్ చేస్తున్నాను. రిబ్బన్ షేప్లో వస్తుంది. చూస్తున్నారు కదా గైస్, కేక్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. మనం ఇట్లా ట్యాప్ చేయాలి, ఇలా ట్యాప్ చేస్తే బబుల్స్ వస్తాయి. దాంట్లో లోపల ఏమైనా బబుల్స్ ఉంటే క్లియర్ అవుతుంది, కేక్ బాగా వస్తుంది. ఇలా ట్యాప్ చేయాలి. ఓకే, చూస్తున్నారు కదండి, నేను ఇలా కుక్కర్ది, ఇది కుక్కర్ లోపలిది మనం కేక్కి స్టాండ్ పెట్టుకున్నాము. ఇది ఓకే, ఇలా స్టాండ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. దీంట్లో మనం సాల్ట్ కానీ ఏం యాడ్ అక్కర్లేదు, మనం ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. కేక్ తొందరగా అయిపోద్ది. 45 minutes ఉంచుకుంటే కేక్ తొందరగా మనకి ఈరోజు స్పెషల్ కేక్ రెడీ అయిపోద్ది మనకి. సో ఇప్పుడు ఇది ఎలా పెట్టుకో చూపిస్తాను. మనం ప్రీ హీట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇది. సో ఇప్పుడు మనం కేక్ పెట్టుకుందామండి స్టాండ్లో. ఇలా పెట్టేసుకోవడమే, పెట్టేసుకుని మనం మూత పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలండి, మూత పెట్టుకొని 45 minutes ఉంటే మనకి కేక్ రెడీ అయిపోద్ది, ఈరోజు స్పెషల్ కేక్. ఓకే, మనం 45 minutes తర్వాత మనం చూద్దాం కేక్ ఎలా ఉందో. ఓకే, రివర్స్ చేసాక చూద్దాం కేక్ ఎలా ఉందో. సో ఇప్పుడు కూల్ డౌన్ అయిందండి, మనం దీన్ని ట్యాప్ చేసుకుందాం. ఎలా ట్యాప్ చేసుకొని చూపిస్తాను చూడండి. కొంచెం లైట్ గోరువెచ్చగా కొంచెం లైట్ బ్యాక్ సైడ్ హీట్గా ఉంటుంది. లైట్గా ఇట్లా మనం కేక్ చూద్దాం ఎలా ఉందో. చూసాక ప్రొసీజర్ అంతా ఇప్పుడు దీన్ని ఎలా ఉందో చూద్దాము. చూస్తున్నారు కదా గైస్, కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది. మనం దీన్ని కొంచెం కూల్ అయ్యాక, ఇంకా కొంచెం వేడిగా ఉంది బ్యాక్ సైడ్, మనం కొంచెం కూల్ అయ్యాక కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చేసాను కేక్, చూసారా రెడీ చేశాను అందరి కోసం. ఇది ఈ కేక్ మీకోసం అండి. ఎస్, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో ఇది మమ్మీ కట్ చేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ కట్ చేసాక టేస్ట్ ఎలా చెప్తుంది, మనం చూద్దాం. ఇప్పుడు చూసిన మమ్మీ అండి, ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి ఈరోజు మమ్మీ కోసం కేక్ చేశాను. మమ్మీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే. జాగ్రత్త, కొంచెం వేడిగా ఉంది చూసుకో. ముందు నువ్వు తిని చేసి అప్పుడు చెప్పు ఎలా ఉంది టేస్ట్. ముందు నువ్వు తినమ్మా.
సరే. సో గైస్ మీకోసం కూడా హ్యాపీ ఉమెన్స్ డే అందరి కోసం ఈ కేక్ మీకోసం అండి తయారు చేశాను. ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. కేక్ టేస్టీగా ఉంది. సో ట్రై చేయండి హెల్తీ ఫుడ్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.